ఈ దిశాపత్రికలో వచ్చిన వార్త ఇగో, భూభారతి రూల్స్ రిలీజ్ అంటూ ప్రతి సమస్యకు పరిష్కారం, అందుకు నిర్ణీత గడువు, ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు, సిసిఎల్ఏ ఉత్తర్వులు అంటూ ఇక్కడ తెలంగాణ భూభారతి అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ధరణి చట్టానికి మొత్తానికి కాలం చెల్లింది. సోమవారం భూభారతిని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వెంటనే ఈ చట్టం అమల్లోకి వస్తుందని సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపారు. ROR 2020 ద్వారా ప్రతి పనికి సిసిఎల్ఏ దాకా వెళ్లాల్సిన అవసరం ఏర్పడేది. ఇప్పుడు సమస్యల పరిష్కారం ఆర్డీఓ నుంచి కలెక్టర్కు పరిమితం చేశారు. అయితే ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎవరు చేయాలి, ఎంతకాలంలో చేయాలి, అప్పీల్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఇలాంటి అనేక అంశాలను జీవో 39 ద్వారా వివరించారు. ఏదైనా సమస్య వస్తే అప్లై చేసిన తర్వాత ఎవరు చేస్తారన్న అంశం ప్రతి రైతుకు తెలియాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ సర్వే నెంబర్ మొదలుకొని నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ వరకు అన్ని సమస్యల పరిష్కారానికి ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని చెప్తూ, గతంలో ప్రతి పనికి సిసిఎల్ఏ దగ్గరనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుండే అని చెప్పి ఇక్కడ ఇగో పరిష్కారానికి అధికారాలను ఏ విధంగా కట్టబెట్టారన్న విషయానికి సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు. సమస్యలు, అధికారం, అసలు ఏ సమస్యలు ఉంటే ఏ అధికారం ఇచ్చిండ్రు అనేది ఒకసారి చూడండి. మిస్సింగ్ సర్వే నెంబర్ ప్లస్ మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షలకు పైగా ఉంటే కలెక్టర్ పరిష్కరిస్తారు. ఇది ఒకవేళ సర్వే నెంబర్ కనుక మిస్ అయినట్టు అయితే, లేదా ఈ మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చూస్తారట. సో 5 లక్షల కంటే పైకి ఉంటే మాత్రం కలెక్టర్ పరిష్కరిస్తాడు. మిస్సింగ్ ఎంట్రీ డిజిటల్ సంతకం ఆర్డీఓ, ఇది మిస్సింగ్ ఎంట్రీ కనుక డిజిటల్ సైన్ ఉంటే అది ఆర్డీఓ చెక్ చేస్తాడు. అయితే విస్తీర్ణం తప్పొప్పులు ప్లస్ మార్కెట్ విలువ 5 లక్షల లోపు ఉంటే ఆర్డీఓ, 5 లక్షల పైన ఉంటే కలెక్టర్. ఈ విస్తీర్ణంలో తప్పొప్పులు జరుగుతాయి కదా, ఇన్ని గుంటలు, ఇన్ని ఎకరాలు, ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే అది కనుక 5 లక్షల లోపే ఉంటే మళ్ళీ మార్కెట్ విలువ అది ఆర్డీఓ చూస్తాడు. అంతకంటే ఎక్కువ ఉంటే కలెక్టరే మళ్ళీ ఇక్కడ. సో నేచర్ ఆఫ్ ప్రాపర్టీ చేంజ్ అంటే కలెక్టరే చూసుకుంటాడట. ఈ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ చేంజ్, ప్రాపర్టీస్ కనుక చేంజ్ చేసేది ఉంటే అంటే బదలాయింపులు. సో పేరు సవరణ, పట్టా భూమి అయితే ఆర్డీఓ, అసైన్డ్ అయితే కలెక్టర్. ఇన్ కేస్ ఏదైనా పేరు తప్పుగా వస్తే కనుక ఆ పేరు సవరణ ఎవరు చేస్తారంటే పట్టా భూమి అయితేనేమో ఆర్డీఓ చేస్తాడు, ఒకవేళ అసైన్డ్ భూమి అయితే కలెక్టర్. అదే మనకు అందరికీ ఎరక కదా అసైన్డ్ భూములు అంటే ఏంటి, పట్టా భూములు అంటే ఏంటి. పట్టా పాస్బుక్లు ఉండి మనం కొన్న భూమి ఉంటే పట్టా పాస్బుక్, ఇక అసైన్డ్ అంటే ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ల్యాండ్ ఉంటుందో దాన్ని అసైన్డ్ భూమి అంటారు. వాటికైతే కలెక్టరే చూసుకుంటాడు. సో నోషనల్ ఖాతా నుంచి పట్టా అయితే కలెక్టర్ చూసుకుంటాడు. పిఓబి నుంచి తొలగింపు చేయాలంటే కలెక్టరే చూసుకుంటాడు. నాలా నుంచి అగ్రికల్చర్ చేయాలంటే ఆర్డీఓ చూసుకుంటాడు. కొంత స్థలం గజాల్లో ఉంటే, కొంచెమే ఉంటే కనుక గజాలలోనే ఉంటే గుంటలలో కాకుండా అది ఆర్డీఓ చూసుకుంటాడు. పెండింగ్ మ్యూటేషన్ ఉంటే, మరి మ్యూటేషన్లో పెండింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎవరు చూస్తారంటే ఆర్డీఓ. ఇతర ఏ సమస్యలైనా ఉంటే కలెక్టర్ లేదా సిసిఎల్ఏ, ఇతర ఏ సమస్యలైనా ఉంటే కలెక్టర్ లేదా సిసిఎల్ఏ చూసుకుంటారని చెప్తూ ఇక్కడ ఏడాది సమయం భూభారతి రూల్ 4/1 ప్రకారం భూభారతి పోర్టల్లో మీ భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అంటే 14/4/2025 నుంచి సంవత్సరం లోపు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇది ఈ భూభారతి పోర్టల్లో కనుక ఏమైనా వివరాలు తప్పుస్తే 1 ఇయర్ లోపు, అంటే ఇప్పుడు 14/4/25 నుంచి సంవత్సరం లోపు, అంటే నెక్స్ట్ 14/4/26 వరకు దరఖాస్తు పెట్టుకోవాలి. అయితే లేకపోతే లిమిటేషన్ పేరుతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉందంటూ టైం లిమిట్ అనేది ఓన్లీ 1 ఇయర్ పెట్టినరు. ఇందులో ఏదైనా కనుక తప్పుగా వస్తే దానికి 1 ఇయర్ పాటు మనకు అవకాశం ఇచ్చిరట. సో వీళ్ళు చెప్తూ ఇంకొక మాట ఏంటిదంటే, ఈ రూల్స్లో ఇగో ఫీజు వివరాలు, ఈ ఫీజు వివరాలు కూడా మనకు తెలియాల్సిన అక్కర ఉన్నది. రిజిస్ట్రేషన్ అయితే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటే అంత, అలా స్టాంప్ డ్యూటీ ప్రకారం. ఇగో ఇక్కడ చూడండి, మ్యూటేషన్ ఎకరానికి 2500, గుంటకు 62.50 అంటూ గుంటకు 62 రూపాయల 50 పైసల చొప్పున. ఇక్కడ చూడండి, ఇగో 2500 రూపాయలు మ్యూటేషన్ ఎకరానికి. పట్టాదారు పాస్బుక్ అయితే 300 రూపాయలు. తప్పొప్పుల సవరణ అప్పీల్ అయితే 1000 రూపాయలు. అదే ROR సర్టిఫైడ్ కాపీస్ అయితే 10 రూపాయలు. మొదటిసారి స్లాట్ బుకింగ్ అయితే ఫ్రీ, ఫస్ట్ టైం స్లాట్ బుకింగ్ ఫ్రీ. సెకండ్ టైం స్లాట్ బుకింగ్ అయితే
500 రూపాయలు, మూడోసారి స్లాట్ బుకింగ్ అయితే 1000 రూపాయలు కేవైసీ తప్పనిసరి, అది అదనం అడిషనల్ కేవైసీ చేయించుకోవడానికి అడిషనల్గా తీసుకుంటారట. సో ఇవి ఫీజుల వివరాలు ఒకసారి గమనించండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ టైం స్లాట్ బుక్ చేస్తే ఫ్రీ, సెకండ్ టైం స్లాట్ బుకింగ్కి 500, థర్డ్ టైం అయితే 1000 రూపీస్ అంటూ ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా ఆ రూల్స్ అన్నీ కూడా రిలీజ్ చేసినట్టుగా ఈ అంశం. అయితే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ అంటూ ముందుగా 4 మండలాల్లో భూభారతి, వచ్చే నెల నుంచి ఒక మండలం ఎంపిక అంటూ యాచారం లీవ్స్ స్టడీయే సర్కారుకు స్ఫూర్తి అంటూ ఇక్కడ ఈ 4 మండలాలలో భూభారతి పెడుతున్నట. పెట్టి వచ్చే నెల నుంచి జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి సేమ్ పైలట్ ప్రాజెక్ట్ లెక్క చేస్తారట. సో ఇప్పుడు ఈ వ్యవసాయ భూములకు, వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి ఈ భూభారతి యాప్లో ఉండే మన భూముల వివరాలు, వాటిలో దొర్లిన తప్పొప్పులు, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు, వాటికి సంబంధించిన రూల్స్ ఇవన్నీ కూడా